హలో అందరికీ ఈరోజు వీడియోలో బ్లౌజ్ హ్యాండ్స్కి ఈజీగా కట్ వర్క్ డిజైన్ కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో క్లియర్గా చూపించబోతున్నాను. ఇది బిగినర్స్ కోసం మాత్రమే. ఫస్ట్ క్యాన్వాస్ షీటు 2 ఇంచులు వెడల్పు ఉండేది, ఇంకా బ్లౌజ్ హ్యాండ్కి సరిపోయేంత పొడవు ఉండేది తీసుకొని దానికి ఒక 1/2 ఇంచు గ్యాప్ ఇచ్చి ఇలాగ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకొని మన దగ్గర మెజర్మెంట్స్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాని హ్యాండ్ని ఇప్పుడు ఈ షీట్ మీద ప్లేస్ చేయాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ హ్యాండ్ని ప్లేస్ చేసి ఆ తర్వాత సైడ్ జాయింట్ కుట్లు ఉంటాయి కదా, ఫస్ట్ కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇటు సైడ్ మార్కింగ్ వేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ వెనక వైపు కూడా అదేవిధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ మధ్యలో మనం కట్ వర్క్ డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ మిగతాది అటు ఇటు ఉండేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ కట్ వర్క్ డిజైన్ డ్రా చేసుకునేదానికి స్కేల్స్ అయినా ఉంటాయి, లేకపోతే బాటిల్ క్యాప్స్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. స్కేల్ అయితే నా దగ్గర ఉండేది కొంచెం పెద్దవిగా వస్తాయి, అందుకని ఆ స్కాలప్ మరీ హ్యాండ్స్కి పెద్దదిగా ఉంటే బాగుండదని చెప్పి ఇలాగా ఒక చిన్న డబ్బా ఉంటే ప్లాస్టిక్ది తీసేసుకున్నాను. ఇప్పుడు దీంతో నేను స్కాలప్ డిజైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇక్కడ మనం మార్క్ చేసుకున్న గీత దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా డ్రా చేసుకునేటప్పుడు పొడవుకి లైన్ గీసాం కదా, దానిపైకి కొంచెం వచ్చేలాగా ప్లేస్ చేసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి. అలాగే మొత్తం 2 మార్కింగ్స్ మధ్యలో స్కాలప్ డిజైన్ అనేది డ్రా చేసేసుకుందాము. ఇలా మార్క్ చేసిన తర్వాత చూడండి, మనం ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి స్టార్ట్ చేయకూడదు. చిన్నగా సైడ్కి ఒక చిన్న లైన్ ఇలా డ్రా చేసుకొని ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. 2 మూలలు ఒకదానికొకటి తగిలేలా కాకుండా మధ్యలో కొంచెం గ్యాప్ ఎక్కువ ఉండాలన్నమాట. అలా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది కుట్టేటప్పుడు. ఇలాగా ఈ లైన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒక లిటిల్ బిట్ అయితే సరిపోతుంది, 2 మూలలు అంటించేసేయకుండా. అలాగే చివరికంతా డ్రా చేసేసుకుందాము. చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా కనుక మనం గమనించి కుట్టుకుంటే చాలా ఈజీ. అసలు కట్ వర్క్ పెద్ద కష్టమేం అనిపించదు. చివర ఫుల్గా రాలేదు, వచ్చినంత వరకు మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుట్టు అనేది మనం వేసుకునేటప్పుడు ఈ మార్క్ చేసిన లైన్ మీద నుంచి వేయకూడదు, దాన్ని అంటించి మనం కుట్టు వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ఇలా అంటించి ఈ మధ్యలోకి వచ్చేయాలి. ఇక్కడ అడ్డంగా ఒక చిన్న లైన్ గీసాం కదా, ఆ లైన్ మీద మనం కుట్టు కూడా అడ్డంగా అది రాకుండా అక్కడికి వచ్చేసరికి మూలగా వేసేయాలి. వి షేప్ రావాలి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. ఇక్కడ కనిపిస్తుంది కదా కుట్టు, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇలా వేసుకుంటూ వచ్చి చిన్నగా ఈ రెండిటికి మధ్యలోకి వచ్చేసరికి వి షేప్ వచ్చేయాలి. మనం పైన డ్రా చేసుకునిందేమో బాక్స్ షేప్ డ్రా చేసాము, కానీ మనం కుట్టు వేసుకునేటప్పుడు కొంచెం జరుపుకుంటూ వచ్చి వి షేప్ లాగా వచ్చేలాగా కుట్టు వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అర్థమైంది కదా? దగ్గరగా చూడండి. ఇప్పుడు నేను డాట్స్ పెట్టాను కదా, అక్కడ అలా వస్తుంది కుట్టు. పైన ఫస్ట్ మార్కింగ్ వేసిన దాని మీద కాకుండా దాన్ని అంటించి కుట్టు అనేది వి షేప్లో అలా వేయాలి. రెండింటికి మధ్యలో కంపల్సరీగా వి షేప్ అయితే రావాలి, అప్పుడే మనకి చూడటానికి బాగుంటుంది. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీద ఈ క్యాన్వాస్ షీట్ ప్లేస్ చేసి ఐరన్ చేసేసుకుందాం. ఇంకో విషయం, మనము ఈ స్కాలప్ డిజైన్ డ్రా చేసుకునేటప్పుడు ఈ క్యాన్వాస్ షీట్కి ఒకవైపు గమ్ ఉంటుంది, అటు కాకుండా ఆపోజిట్ వైపు డ్రా చేసుకోవాలి. చెప్పాను కదా బిగినర్స్ కోసం అని. ఇలా ఐరన్ చేసినప్పుడు ఆ గమ్ వచ్చేసి ఫ్యాబ్రిక్కి అంటుకుపోతుంది. ఇప్పుడు కట్ వర్క్ ఉన్న వైపు ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని కట్ చేసి దానికి ఆపోజిట్ వైపు ఖర్చుని ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి.
మనం హ్యాండ్ లైనింగ్ రెండు జాయింట్ చేసి పెట్టుకోవాలి ముందే. ఇలా జాయింట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ షీట్ని దానిపైన హ్యాండ్ పైన ప్లేస్ చేసి పిన్స్ పెట్టేసుకుంటే కదలకుండా ఉంటుంది. ఇలా 3 దగ్గరలో పిన్స్ అయితే పెట్టేసి ఇప్పుడు కుట్టు వేసేసుకుందాం. కుట్టు వేసేటప్పుడు ఇందాక మనం డ్రా చేసిన లైన్ మీద కాకుండా లైన్కి అంటించి దగ్గరలో కుట్టు వేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా నిదానంగా కుట్టుకుంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇలా కుట్టేటప్పుడు సూది కిందకి దించి ఆ కర్వులు తిరిగే దగ్గర పాదం పైకి తీసి నిదానంగా కుట్టుకుంటే సరిపోతుంది. ఇలా చివరి వరకు కుట్టేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా వీ షేప్ రావాలని, ఇలాగనమాట. మధ్యలోకి వచ్చేసరికి వీ షేప్ రావాలి. పైన బాక్స్ ఉంది కదా అలా కాకుండా వీ లాగా కుట్టు వేసుకోవాలి. తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని ఇలా కర్వ్ షేప్లో అంటే కట్ వర్క్ షేప్లో కట్ చేసేసుకుందాం. స్ట్రైట్గా ఉంది కదా, కట్ వర్క్ షేప్లో చివరి దాకా కట్ చేసేసుకుందాం. పూర్తిగా కట్ చేయకుండా కొంచెం ఖర్చు వదిలేసి ఇక్కడ నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు కట్ చేసుకున్న తర్వాత దారాలు కట్ చేసుకునే చిన్న కత్తెరలు ఉంటాయి కదా, ఆ కత్తెర తీసుకొని ఈ కర్వ్ తిరుగుతుంది కదా ఈ మధ్యలో ఉంటుందే ఆ వీ షేప్ దగ్గర ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. కుట్టు తెక్కకుండా ఘాట్లు పెట్టుకోవాలి. అలాగని కుట్టుకు దూరంగా వేయకూడదు, కుట్టుకి దగ్గరలో ఘాటు పెట్టాలి. ఆ తర్వాత యూ షేప్లు ఉంది కదా అక్కడ కూడా చిన్న చిన్న ఘాట్లు పెట్టేసి ఈ మనం ప్లేస్ చేసుకున్న గుండు పిన్నులు తీసేసి ఈ క్యాన్వాస్ షీట్ని అయితే రివర్స్ తిప్పేసుకుందాము. ఇలా రివర్స్ తిప్పేసిన తర్వాత మొత్తం నీట్గా సర్దేసుకొని పైనుంచి కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు ఎక్కడైనా ఫ్యాబ్రిక్ కొంచెం లోపలికి వెళ్తే టెస్టరో స్క్రూ డ్రైవరో తీసుకొని దాంతో కొంచెం అలా చిన్నగా నెట్టేసి క్లాత్ని అడ్జస్ట్ చేసి లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా పర్ఫెక్ట్గా కుట్టు వేసేసుకోవాలి. ఇలాంటి డిజైన్స్ కుట్టుకునేటప్పుడు మనకి 1.5 మీటర్ దాకా లైనింగ్ అయితే పడుతుంది. ఈ కస్టమర్ అయితే మనకి లైనింగ్ క్లాత్ తక్కువ ఇచ్చారు, అందుకని ఇంచుమించుగా కలిసేదైతే నేను వేశాను. ఫైనల్గా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ హెమ్మింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే ఫిట్టింగ్తో పాటు ఫినిషింగ్ కూడా ఇంపార్టెంటే. మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంది కదా అని చెప్పి ఎలా పడితే అలా కుట్టకూడదు. ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తేనే మనకి కస్టమర్స్ అనేది పెరుగుతారు. ఎప్పుడైనా సరే బొటిక్ స్టైల్ ఫినిషింగ్ తోటి మనం స్టిచ్చింగ్ చేయగలగాలి. మొదటి నుంచి అలాగే అలవాటు చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.